వెల్కమ్ టు చందమామ కథలు. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. చుట్టూ కొండలు చెట్లుతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఒక మాయల లోయ కూడా ఉంది. అందులోకి వెళ్ళే వాళ్ళు ఎన్నో వింతలు విశేషాలు చూసామని చెప్పేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏదైనా నిజమే చెప్పాలి, అబద్ధం అస్సలు చెప్పకూడదు. అబద్ధం చెప్తే అక్కడే ఇరుక్కుపోతారు, ఇంకా బయటికి రాలేరు. కొంతమంది అలా ఇరుక్కుపోయారు అని అక్కడి వారు చెప్పుకుంటూ ఉంటారు. ఆ పల్లెటూరులో మంచినీటి కొరత ఉండటం వల్ల అందరూ కొండ కింద ఉన్న సెలయేరు నుండి నీళ్లు తెచ్చుకునేవారు. అంత దూరం, పైగా దారి కూడా సరిగ్గా ఉండని ఆ చోటు నుండి నీళ్లు తీసుకురావటం కష్టతరంగా ఉండేది అందరికీ. కానీ తప్పదు మంచినీటి కోసం. ఆ ఊరిలో కిట్టు అనే యువకుడు పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతుండేవాడు. వాళ్ళ అమ్మ ఈ మధ్య నీళ్లు తీసుకొస్తూ జారి పడిపోయింది. దానివల్ల ఆవిడ నడవలేక వాళ్ళని వీళ్ళని ఒక బిందె నీళ్లు తెచ్చిపెట్టమని బతిమాలుకుంటుంది. కొడుక్కి చెప్పినా చేయలే అని వేరే వాళ్ళని అడుగుతుంది. చిన్నప్పటి నుండి కిట్టుని వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు నీళ్లు తీసుకురమ్మని చెప్పినా, ఇంకెన్నాళ్ళమ్మ అంత దూరం వెళ్ళి నీళ్లు తీసుకురావటం, నేను పెద్దయ్యాక మన ఊరికే నీళ్లు తిప్పిస్తా, చూస్తూ ఉండు అని చెప్పేవాడు తప్ప నీళ్లు మాత్రం ఎప్పుడూ తీసుకొచ్చేవాడు కాదు. వాళ్ళ అమ్మ అడగడం కూడా మానేసింది. ఇప్పుడు ఇంకా వాళ్ళ అమ్మకి బాలేదు కాబట్టి తానే బయలుదేరాడు తన పెంపుడు మేకపిల్ల చిట్టిని తీసుకుని. అలా 2 రోజులు నీళ్లు తెచ్చేసరికి కిట్టుకి చుక్కలు కనిపించాయి. ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళందరూ ఇంత ఇబ్బంది పడుతూ నీళ్లు తెచ్చుకుంటున్నారా అనిపించింది. అదే మాట చిట్టితో అన్నాడు. అవును కిట్టు, ఇంత కష్టం మరి నీళ్లు తీసుకురావటం అంటే. ఇప్పటికి అర్థమైంది నీకు. కనీసం ఇప్పుడైనా ఏదైనా ఉపాయం ఆలోచించు. ఎప్పుడు అమ్మకి చెప్తూ ఉంటావు కదా, ఊరికి నీళ్లు తీసుకొస్తా అని. ఏదో గొప్పలు చెప్పటం కాదు, చేసి చూపించు. అప్పుడు అందరూ నిన్ను హీరోలా చూస్తారు అని చెప్పింది. కానీ అది ఎలా సాధ్యం చిట్టి అని అడుగుతాడు కిట్టు. మాయల లోయ ఉంది ఇక్కడికి దగ్గరలో, నీకు తెలిసే ఉంటుంది. అక్కడికి వెళ్దాం, మనకి ఏదైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం అంటుంది చిట్టి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది తిరిగి రాలేదు చిట్టి. ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఇరుక్కుపోతే అని భయపడుతూ అంటాడు కిట్టు. ఊరికే భయపడకు కిట్టు, కొంచెమైనా ధైర్య సాహసాలు ప్రదర్శించాలి. అవసరమైనప్పుడైనా. ఆ మాత్రం ధైర్యం లేకపోతే చెప్పు, నేనే వెళ్ళొస్తా అంటుంది చిట్టి. ఆ మాటతో కొంచెం ఉడుకుమోత్తనం వస్తుంది కిట్టుకి. ఏం అక్కర్లేదులే, నేనే వెళ్తా, కావాలంటే నా వెనక నువ్వు కూడా రా అంటాడు కిట్టు. సరే అని కిట్టు చిట్టి ఇద్దరు మాయల లోయలోకి వెళ్తారు. కిట్టుకి లోపల భయంగానే ఉన్నా పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్లు నటిస్తూ చిట్టికి ఏదో ఒకటి కబుర్లు చెప్తూ ఉంటాడు. ఈ లోపు వాళ్ళు వెళ్ళే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు అడ్డం వస్తుంది. అది చూడటానికి చాలా పెద్దగా ఊడలు వేలాడుతూ భయంకరంగా ఉంటుంది. దీని మీద ఏమైనా దెయ్యాలు ఉన్నాయేమో అని కిట్టులో వణుకు మొదలవుతుంది. వెంటనే చిట్టిని ఎత్తుకుని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి ఊడల మర్రి చెట్టు గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వుకే సగం చచ్చిపోతాడు కిట్టు. బిగుసుకుపోయి అలాగే నించుండిపోతాడు. అప్పుడు మర్రి చెట్టు, స్వాగతం బాలక, ఏ పని మీద వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు చిట్టి చెవిలో చెప్తుంది, నిజమే చెప్పు కిట్టు, ఇక్కడ అబద్ధం చెప్పకూడదు అంటుంది. మా ఊర్లో మంచినీటి సమస్య ఉంది, మా సమస్యకి పరిష్కారం ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చాం అని చెప్తాడు కిట్టు. అతను చెప్పింది నిజమే అవటం వల్ల మర్రి చెట్టు దారిస్తుంది. కొంచెం దూరం వెళ్ళేసరికి పులి గాండ్రింపులు వినిపిస్తాయి. చాలా భయపడిపోతాడు కిట్టు. గబగబా చిట్టిని పట్టుకుని చెట్టు చాటుకు వెళ్ళి తొంగుని చూస్తూ ఉంటాడు, పులి వస్తుందేమో అని. అది మాయా పులి అవటం వల్ల అతని ముందే ప్రత్యక్షం అవుతుంది ఆ పులి. దెబ్బకి గుండె గుబేలంటూ పులి అంటుంది, నిన్ను చూస్తే చాలా భయస్థుడిలాగా కనిపిస్తున్నావు. నాకు బాగా ఆకలిగా ఉంది. నిన్ను తినమంటావా లేదా నీ చేతిలో ఉన్న మేకపిల్లని తినమంటావా అని అడుగుతుంది. మా ఇద్దరిని తినకు, కావాలంటే నువ్వేం చెప్తే అది చేస్తాను అంటాడు కిట్టు. అదిగో ఆ కనిపిస్తున్న గుహలో ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు. వాడితో యుద్ధం చేసి గెలిచి నాకు అప్పగించు. అప్పుడు నిన్ను నీ మేకపిల్లని వదిలేస్తా. ఓడిపోయావంటే ఆ రాక్షసుడు నేను చంపేస్తాడు. ఇక్కడ నేను నీ మేకపిల్లని తినేస్తా అంటుంది పులి.
పులి మాటలు విన్నాక కిట్టు ధైర్యం తెచ్చుకుంటాడు. ఎలా అయినా యుద్ధం చేసి గెలవాలి, లేదా మేమిద్దరం చనిపోతాం అనుకుని గుహ లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక రాక్షసుడు కనిపిస్తాడు. ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు కిట్టుని. నీతో యుద్ధం చేయడానికి వచ్చా అంటాడు కిట్టు. దాంతో రాక్షసుడు గట్టిగా నవ్వి, నాతో యుద్ధం చేసి గెలవగలను అనే అనుకుంటున్నావా అని అడుగుతాడు. నా ప్రయత్నం నేను చేస్తా. ఇక్కడ ఓడిపోతే నేను నీ చేతిలో, నా మేకపిల్ల పులి చేతిలో చనిపోతాం. అలా జరగకూడదు, ఎలా అయినా గెలవాలి అని పట్టుదలతో అంటాడు. నీ మీద నాకు జాలి కలుగుతుంది బాలక. నేను నీతో యుద్ధం చేయను గాని వెళ్ళి ఆ పులికి చెప్పు, రాక్షసుడిని చంపేశా అని. అప్పుడు మీ ఇద్దరిని వదిలేస్తుంది అని చెప్పి మాయమైపోతాడు రాక్షసుడు. చేసేదేమీ లేక పులి దగ్గరికి వస్తాడు. చంపేశావా రాక్షసుడిని అని అడుగుతుంది పులి. రాక్షసుడు చెప్పమన్నట్లు చెప్పనా అని ఒక నిమిషం ఆలోచించి, లేదు, నేను రాక్షసుడితో అసలు యుద్ధమే చేయలేదు అని లోపల జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేస్తాడు. దాంతో రాక్షసుడు పులి పక్కనే ప్రత్యక్షమవుతాడు. సభాష్ బాలక, నీవు నేను చెప్పమన్నట్లు అబద్ధం చెప్పి ఉంటే ఈ క్షణమే నిన్ను మేమిద్దరం చంపేసేవాళ్ళం. మేము పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావు. ఏ కోరికతో నువ్వు ఇక్కడికి వచ్చావో అది తప్పక నెరవేరుతుంది. మీ ఊరి మధ్యలో ఈ చెంబులో ఉన్న నీరు పొయ్యి, అక్కడ బావి ఏర్పడుతుంది అని చెప్పి ఒక చెంబు ఇచ్చాడు రాక్షసుడు. అది తీసుకుని వెళ్ళి చెప్పినట్లే చేశాడు కిట్టు. వెంటనే అక్కడ బావి ప్రత్యక్షం అవుతుంది. ఊర్లోని వారందరూ చూస్తుండగానే, బావి చూడగానే ఊర్లో సంబరాలు మొదలయ్యాయి. అందరికీ చిట్టి జరిగిందంతా చెప్పింది. కిట్టు ధైర్యానికి, నిజాయితీకి ఊరి వారందరూ మెచ్చుకున్నారు. కథ నచ్చిన ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.